హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సొరకాయతో చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీటిని కొన్ని చోట్ల సొరకాయ అప్పాలంటారు, అలాగే సొరకాయ గారెలని కూడా అంటారు. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేనైతే సొరకాయని తీసుకొని ఇలా పీల్ తీసేసాను. నేను ఇక్కడ మొత్తం సొరకాయ కాకుండా ఒక సగం వరకు ఇలా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సొరకాయని తురిమి చేసుకుంటే గారెలు టేస్టీగా ఉంటాయి. అలాగే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, తురవడం కష్టం అనుకుంటే. కాకపోతే తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక హాఫ్ కప్ వరకు వేరుశనగ పప్పును తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సర్ జార్లో ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసి పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కారం అస్సలు యూజ్ చేయట్లేదండి. ఈ గారెల్లో ఈ పచ్చిమిర్చి వల్లే కారం అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నా. అలాగే 2 గ్లాసెస్ వరకు సొరకాయ తురుముని యాడ్ చేస్తున్నా. మనం తీసుకునే సొరకాయని బట్టి పిండి అనేది కలుపుకోవాలండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే సొరకాయ అయితే బియ్యం పిండి ఇంకొంచెం గ్లాస్ వరకు ఎక్స్ట్రా పడుతుంది, లేకపోతే 2 గ్లాసెస్ సరిపోతుంది. ఇందులోనే నేను కొంచెం పసుపు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ని కట్ చేసి ఈ విధంగా వేశాను. ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న వేరుశనగ పప్పును కూడా వేసేస్తున్నా. ఇందులోనే ఒక 2 గంటల ముందు సోక్ చేసుకున్న పచ్చి శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఇక్కడ. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మొత్తం అస్సలు వాటర్ అనేది వేయకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన 2 గ్లాసుల పిండి సరిపోలేదు, అందుకని ఎక్స్ట్రా ఇంకో 1 గ్లాస్ వరకు బియ్యం పిండిని యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు చూసారా, చేతికి ఏమాత్రం అంటుకోకుండా ఈ విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడు సొరకాయతో కూరలు చేసి బోర్ కొడితే ఈ విధంగా సొరకాయతో గారెలు చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. వీటిని చేసుకునేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నారంటే ప్రెస్ చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వెజిటేబుల్ వేసే కవర్ మీద చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఆర్ అరిటాకుంటే వాటి మీద అయినా చేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి తీసుకొని రౌండ్ బాల్లా చేసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. పల్చగా చేసామంటే గట్టిగా వచ్చేస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గారెల్ని 2 సైడ్లు బాగా కాలే విధంగా కాల్చుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా ఉండే సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పైన క్రంచీగా చాలా బాగుంటాయి. సొరకాయ అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు కదా. సొరకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా గారెలు చేసి పెట్టేయండి. ఇంట్లో పొడి బియ్యం పిండి ఉంటే ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం ఎక్కువ టైం అనేది పట్టకుండా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో మనం వేరుశనగ పప్పుని కోర్స్గా గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, టేస్ట్ కమ్మగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.